2026 అయినప్పటికీ అందుబాటులో తీసుకొని ఈరోజు శుక్రవారం నాడు ఎంతో కార్యక్రమం నిర్వహించడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. మరియు ఆనందంగా భావిస్తున్నాను. నేను 9/10/1990 ఏడో బటాలియన్ డిస్ట్రిక్ట్ పోలీస్ కానిస్టేబుల్గా సేవలో చేరిన 2003లో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందాను. 7వ బటాలియన్లో పదోన్నతి పొందాను. 2018 వరకు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించుతూ అనంతరం 2028లో ఏఆర్ఎస్ఐగా ప్రమోషన్ తీసుకొని పదోన్నతి పొంది 2వ బటాలియన్ యాపాలగూడకు బదిలీ అయి ఈ రోజు వరకు విధులు నిర్వహిస్తున్నాను. ఈ విధంగా నా మొత్తం సేవాకాలం 35 సంవత్సరాల 7 నెలలు 18 రోజులు ఈ సుదీర్ఘ సేవ ప్రయాణంలో పోలీస్ శాఖ నాకు క్రమశిక్షణ, సమయ పాలన, నిబద్ధత, ధైర్యం మరియు బాధ్యతాయుతమైన సేవాభావం నేర్పింది. పై అధికారుల మార్గదర్శకత్వం మరియు సహచరుల సహకారం వల్లనే నేను నా విధులను సమర్థవంతంగా నిర్వర్తించగలిగాను. అందుకే నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా కుటుంబము ఎల్లప్పుడూ నాకు బలంగా నిలిచింది. నాకు 2 కుమారులు, 2 కుమార్తెలు. పెద్ద కుమారుడు పోలీస్ శాఖలో పనిచేస్తూ కమాండ్ కంట్రోల్లో రెగ్యులేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన వివాహితుడు. కోడలు ఎంపీఏ పూర్తి చేసి ప్రస్తుతము ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. పెద్ద కుమార్తె మరియు అల్లుడు గారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ నెదర్లాండ్స్లో నివసిస్తున్నారు. చిన్న కుమారుడు అమెరికాలో మేనేజర్ హోదాలో స్థిరపడ్డారు. చిన్న కుమార్తె మరియు అల్లుడు గారు ఇద్దరు టీచింగ్ రంగంలో సేవలు అందిస్తున్నారు.